హాయ్ గైస్, దిస్ సింగం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అంటే జిందగీ. ఈరోజు మనం అయితే జమ్మలమడు నుంచి షిరిడీకి ట్రావెల్ చేస్తున్నాము. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం మనమైతే ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈసారి ట్రిప్ వచ్చేసి షిరిడీకి. ప్రస్తుతం అయితే ముద్దునూరు రైల్వే స్టేషన్లో ఉన్నా. ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మన కోచ్ నెంబర్ వచ్చేసి S8. ఫస్ట్ మనం ట్రైన్ అయితే ఎక్కేసి మన సీట్కి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. సీట్లో వచ్చి కూర్చున్నాం. వెల్కమ్ టు గుత్తి జంక్షన్. మన ట్రైన్ గుత్తిగా వచ్చేసింది. ఇక్కడ మనతో పాటు ఇంకొక మా ఫ్రెండ్ అయితే జాయిన్ అయిపోతున్నాడు షిరిడీకి. ఇప్పుడే గుంతకల్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంటి నుంచి అయితే ఫుడ్ తెచ్చుకున్నాము. ఫుడ్ తెచ్చుకొని ఇంకా చిత్రాన్నము చపాతీ అయితే తెచ్చుకున్నాము నైట్కి, ఆఫ్టర్నూన్కి. తినేసి ఇంకా పడుకోవాలి ఫ్రెండ్స్. ఇంకేమన్నా మంచి సీనరీ వ్యూస్ వస్తే మీకు కూడా చూపిస్తా. బాబులు టైం ఈవినింగ్ 5:48 అవుతుంది ఫ్రెండ్స్. ఏదో సోలార్ ప్లాంట్ ఉంది ఇక్కడ. నేనైతే ఫుడ్ తినేసి మంచి స్లీప్ వేసేసి ఇప్పుడైతే లేచా. ప్రస్తుతం మనం అయితే చిట్టాపూర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చేసి 170 కిలోమీటర్స్ అవుతుంది. ఇంకా 2.5 hours అవుతుంది జర్నీ మనకు సికింద్రాబాద్కి. చపాతీ తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి తింటున్నాం ఫ్రెండ్స్. పల్లికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ట్రైన్ వచ్చేసి 2 hours అయితే డిలేలో నడుస్తుంది. వచ్చేసి లింగంపల్లి రైల్వే స్టేషన్. ఇంకా ఇక్కడ నుంచి మనకు హైటెక్ సిటీ సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది ట్రైను. సికింద్రాబాద్కి అయితే మన ట్రైన్ ఇప్పుడే రీచ్ అయింది ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇక్కడ మనకు 10 minutes స్టాప్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ట్రైన్ వచ్చేసి 2 hours డిలే అయితే నడుస్తుంది. ఇప్పుడే నవీన్ అయితే పోయి వాటర్ అయితే తీసుకొచ్చాడు. ట్రైన్ కూడా హార్న్ తీసేసాడు. మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం. మార్నింగ్ అయితే లేచాక అయితే కలుసుకుందాం. మార్నింగ్ గైస్, మనకి సందడి అయితే అయింది. ఇక్కడ నుంచి ఇంకా మనకు 4-5 hours అయితే జర్నీ ఇంకా షిరిడీకి. మనం ప్రస్తుతం పత్తర్లో ఉన్నాము. హార్న్ తీసాడు, ఫ్లాగ్ అయితే ఊపుతాడు. ట్రైన్ స్టార్ట్ అయింది. మనం అయితే ఎక్కి బయలుదేరిపోతాం. ఔరంగాబాద్ స్టేషన్. మీరు ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాలంటే ఔరంగాబాద్ నుంచి మనకు 29 kilometers ఫ్రెండ్స్. అజంతా కేవ్స్ అయితే 105 kilometers. ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ కానీ అజంతా కేవ్స్ కానీ మనకైతే ట్యాక్సీస్ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. బయట సైడ్ రైల్వే స్టేషన్ బయట. మీరు కూడా ఒకవేళ వచ్చి కేవ్స్కి వెళ్ళాలనుకుంటే బయట ట్యాక్సీలో మాట్లాడుకొని మీరు కేవ్స్కి అయితే వెళ్ళచ్చు. సో గైస్, ఫైనల్లీ 3 hours డిలే అయితే సాయినగర్ సిటీ రైల్వే స్టేషన్లో దిగాము. ఇక్కడ మనకు వందే భారత్ రైలు కూడా ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో మనకైతే ఐడియా లేదు. సో ఇక్కడ నుంచి మనకు బయటికి తీసుకెళ్తున్నారు ఆటోస్ కోసము. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే 20 రూపాయలు, ఏదైనా వేరే ప్లేస్కి అయితే 30 rupees తీసుకుంటారు ఫ్రెండ్స్. సాయినగర్ షిరిడి చూడొచ్చు ఫ్రెండ్స్. మనకు ప్లాట్ఫామ్ 1 నుంచి అయితే ఎగ్జిట్ ఉంది. మనకు సర్వీస్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆటో బయట. ఇంకా మనకు టికెట్ బుకింగ్ సెంటర్.
ఇక్కడ రైల్వే స్టేషన్ బయట ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డైరెక్ట్ దర్శనానికి అయితే తీసుకుంటాయంట బస్సెస్. లేదా మీరు రూమ్ ఫ్రెష్ అప్ కావాలంటే మీరు డైరెక్ట్ ఆటోలో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళాలి. ఇక్కడ ఆటో సర్వీస్ కానీ లేకపోతే షేరింగ్ ఆటో మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే మనకు 3 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. 20 రూపాయలు మాత్రమే ఛార్జ్. మీరు ఎక్కువ అడుగుతారు కానీ మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. షేర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. షేర్ అయితే 20 రూపీస్. సర్వీస్ అయితే వాళ్ళు రేట్ ఎక్కువ అయితే అడుగుతారు. రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రూమ్స్ అయితే బుక్ చేసుకోనికి ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పర్ రూమ్కి వచ్చేసి 3 మెంబర్స్ అయితే అలౌడ్ ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ పే చేయాలి. 2 పర్సన్స్ అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. 3 మెంబర్స్ కాకుండా ఎక్స్ట్రా ఉండాలనుకుంటే. పర్ డే ఛార్జెస్ వచ్చేసి నాన్ ఏసీకి వచ్చేసి 200 రూపీస్, ఏసీ రూమ్స్ వచ్చేసి 300 రూపీస్. మేమైతే నాన్ ఏసీ రూమ్స్ అయితే బుక్ చేసాము 3 మెంబర్స్కి. 200 పర్ డేతో 400 అయితే పడింది. రూమ్కి వెళ్ళి రూమ్ అయితే మీకు కూడా చూపిస్తాము. ఫస్ట్ అయితే మనం రిపోర్టింగ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్కి మనము బుక్ చేసిన పీడిఎఫ్ జిరాక్స్ అండ్ ఒకరి మెయిన్ పర్సన్ నేమ్తో అయితే బుక్ చేస్తాం కదా, వారి ఆధార్ కార్డు, ఆ పర్సన్ ఆ పీడిఎఫ్ జిరాక్స్ అయితే తీసుకొని పోయి రిపోర్ట్ చేయాలి. అప్పుడు మనకు రూమ్ అనేది అయితే అలాట్ చేస్తారు. ఒకవేళ దర్శనం క్లాక్ రూమ్స్ కానీ జిరాక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఫ్రీ ఫుడ్ హాల్స్ కూడా ఉన్నాయి, బఫెట్ హాల్స్ ఫుడ్ కోసం అయితే. రిపోర్ట్ చేయాల్సిన ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రింట్అవుట్, ఆధార్ కార్డు, ఆ పర్సన్ నేమ్, ఆ పర్సన్ పోయి ఇక్కడ మనకి ఇస్తే వాళ్ళు మనకు రూమ్ కీస్ అయితే ఇస్తారు. బుక్ చేసుకునేది జాగ్రత్త ఫ్రెండ్స్. ఇది అయితే సాయి ఆశ్రమ్ భక్త నివాస్, ఇంకో సాయి భక్త నివాస్ అని దీని పక్కనే ఉంటుంది. రెండు అయితే వేరు వేరు. మీరు ఒక విషయంలో కన్ఫ్యూజ్ అయిపోవచ్చు, జాగ్రత్త. మేమైతే ప్రస్తుతానికి కన్ఫ్యూజ్ అయిపోయాం, దీనికి వచ్చాము. ఇప్పుడు దానికి అయితే వెళ్ళాలి. రెండు పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. వచ్చేసి సాయి భక్త నివాస్, ముందు మనం వెళ్ళినదే సాయి ఆశ్రమ్ భక్త నివాస్. ఒకసారి మీ రూమ్స్ బుక్ చేసుకున్నంత అడ్రస్ అయితే కొద్దిగా కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. రెండు ఏం పెద్ద డిస్టెన్స్ అయితే ఉండవు, జస్ట్ 100 మీటర్స్ పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పుడు చెక్ ఇన్ అవ్వాలి. మనకు చెక్ ఇన్ అంటే మన ఆన్లైన్ బుకింగ్ ఫామ్ అండ్ మనము ఆ రూమ్లో మెన్షన్ చేసిన ఐడీస్ అందరి యొక్క ఆధార్ కార్డ్ అయితే జిరాక్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళు వెరిఫై చేసి మనకు రూమ్ కీస్ అయితే ఇస్తారు ఇక్కడ. సరే ఫ్రెండ్స్, మనకి ఇలా అది ఏబీసీ అంటే మనది బీ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వెళ్ళాలి బీకి. ఇక్కడ చూడొచ్చు మనకు పార్క్ ఉంది, పిల్లలకు ఆడుకోనికి గార్డెన్ ఏరియా లాగా. 3rd ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ మన రూమ్ అయితే, 314 కాబట్టి. ఇక్కడ వస్తానే మనం ఎంట్రీ చేయించుకోవాలి మన రూమ్ నెంబర్ డీటెయిల్స్ అనేందుకు. చెక్ ఇన్ డీటెయిల్స్ వెళ్తాయి, మన రూమ్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 3 బెడ్స్ ఉన్నాయి, ఫ్యాన్. రూమ్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఫుడ్ అయితే పోయి తినేసి వచ్చి తర్వాత రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే గుడి చుట్టూ అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. మనకు ఇక్కడ డి బ్లాక్ కింద కూల్ డ్రింక్స్ అనేవి ఉంటుంది ఫ్రెండ్స్. బ్లాక్ దాని పక్కనే అని చెప్పారు. బయట స్లిప్పర్స్ వేసి మన లోపలికి ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేట్ తీసుకొని అక్కడ వెళ్ళి ఫుడ్ అయితే వడ్డించుకోవాలి. ఫుడ్లో వచ్చాము మనకి ఇదైతే పెట్టారు. మనకు భోజనశాలలో పక్కనే మనకి ఇక్కడ టీ అయితే ఉంది. టీ అయితే 2 రూపాయలు, కాఫీ 3 రూపాయలు.
మిల్క్ 3 రూపీస్, మినరల్ వాటర్ లీటర్ 10, హాఫ్ లీటర్ 5 రూపాయలు. టోకెన్ తీసుకోవాలి. టోకెన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. టీ అయితే 2 రూపాయలు. టీ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది టీ? ఇంకా మనం రూమ్కి అయితే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అలా అయితే బయటికి వెళ్దాం ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయితే 7 o'clock అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడే స్నానం చేసి బయటికి వచ్చాము. మనకి ఇక్కడ బిల్డింగ్స్ అయితే మొత్తం సర్కిల్ ఫామ్లో ఉంది. మాదిరి ఉంది ఇక్కడ. ఈ బిల్డింగ్ వచ్చేసి ఏ, మనం ఉన్నది బి, రైట్ సైడ్ సి, ఆపోజిట్లో డి ఉంది. బిల్డింగ్ బ్లాక్ నేమ్స్. ఇక్కడ పార్క్ అయితే ఉంది పిల్లల కోసము. ఓన్లీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైమ్స్ ఓపెన్ చేస్తారు. మనకు లైవ్ దర్శనం అయితే గుడి దగ్గర వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళి ఏమన్నా టెంపుల్స్ ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాము. ఒకవేళ ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు కూడా చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ నేనైతే గుర్రమ్మలో వదనా ఫస్ట్. తీసుకున్నా 100 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ మాకు గుర్రం రైడ్కి అయితే. ఇక్కడ 150 రూపాయలు అయితే అడుగుతారు. మీరు వాళ్ళకి అయితే దూరం ఆడాలంటుంది. వాళ్ళు అడిగినందుకు ఎక్స్పెన్సివ్ కుదరదు. 10 రూపాయలకి అయితే అడగండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ రైడ్కి అయితే మనకు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. అంటే ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు. ఆల్రెడీ పడుతుంది కానీ మనం కొత్త ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇదంతా చేస్తున్నాము. సాయిబాబా గారు ఫస్ట్ షిరిడీకి వచ్చినప్పుడు ఖండోబా టెంపుల్కి అయితే వెళ్ళారు. కానీ సాయిబాబా గారు ముస్లిం అవడంతో అప్పటి ఆచార ప్రకారం కేవలం హిందువులు మాత్రమే అలౌ చేయడంతో గుళ్ళకి ఆయన అలౌ చేయరు. ఆయన ఫస్ట్ ఉన్న ప్లేస్ అయితే ఈ ద్వారకామాయి. అప్పట్లో అది కొద్దిగా పాల్పడడం వల్ల కూలిపోవడంతో అప్పుడు బాబా గారు ఇక్కడ చావడి అనే ప్లేస్లో అయితే ఉండేవారు. అలా దీన్ని మనము రెనోవేట్ చేసే క్రమంలో ఆయనకు చావడి అంటే చాలా అనుబంధంతో ఆయన వారంలో 3 నుంచి 4 రోజులు అక్కడ నైట్ కూడా అయితే పడుకునేవారు. మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చి భక్తులకు వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం, సాల్వ్ చేయడం అలాంటి పనులు అయితే చేసేవారు. హనుమాన్ టెంపుల్ దర్శనం కూడా అయితే చేసుకున్నాము. ఇక్కడ ద్వారకామాయి ఆపోజిట్లో అయితే మనకు షాపింగ్కి అయితే షాప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ద్వారకామాయిలోకి అయితే మొబైల్ ఫోన్ అయితే అలవ్ లేదు. మీరు లాకర్లోనే పెట్టాలి, లేదంటే రూమ్లోనే వచ్చుకోవాలి. లేదంటే ఫస్ట్ ఫోన్స్ ఒక దగ్గర పెట్టి మిగిలిన వాళ్ళంతా దర్శనం పెట్టి తర్వాత మిగిలిన వాళ్ళంతా వెళ్ళాలి. ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇక్కడైతే మనకు ఆంధ్ర వాళ్ళకైతే భోజనం గురించి ఎట్లాంటి ప్రాబ్లం అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా చోట్ల అయితే ఆంధ్ర భోజనాలు ఏదైతే ఉన్నాయి హోటల్స్. ఫుడ్ ప్రాబ్లం అయితే మనకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫుడ్ గురించి అయితే ఏం ప్రాబ్లం మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్కి అయితే చుట్టూరు అయితే దర్శనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడతో పార్ట్ 1 అయితే ఎండ్ చేస్తున్నాను. టుమారో మార్నింగ్ మనం మెయిన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాము. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. See you in the next part.